ఎలుగుబంటి చూసారు కదా, దానికి మాంసం పెట్టారండి, పులికి తింటుంది. ఇట్లా కొన్ని యానిమల్స్ అయితే ఓపెన్గా తిరుగుతున్నాయి. ఇది వచ్చేసి క్రొకోడైలు చూస్తున్నారు కదా, జూమ్ చేస్తున్నాను, అసలు దగ్గరగా అలా ఉంటుంది అనమాట. టెంపుల్ ఇదే, ఇంకా కామాకి టెంపుల్. ఇది వచ్చేసి ఇక్కడ నమ్ముతారండి బాగా. అక్కడ మనం డబ్బులు పెడితే ఉన్నాయి అనుకోండి, మన కోరిక నెరవేరిద్దంట. సో చాలా మంది పెడుతున్నారు. నిన్నటి వ్లాగ్ చూసారు కదా, నిన్నటి వ్లాగ్ అంతా కూడా మనకి డెకెత్లాన్లోను మన సబ్స్క్రైబర్ ఇంట్లో ఎలా వచ్చాము అనేది చూపించాము. సో ఈరోజు వచ్చేసి ఈ గువాహతి అస్సాం క్యాపిటల్ ఏదైతే ఉందో ఆ అస్సాం క్యాపిటల్లో కొన్ని ప్లేసెస్కి అయితే వెళ్ళబోతున్నాం. సో మన సబ్స్క్రైబర్ ఎవరైతే ఉన్నారో సందీప్ అన్నమాట అతని పేరు. సో చాలా హెల్ప్ చేశారు మనకి, వాళ్ళు ఉండే క్వార్టర్స్లో మనకి స్టేయింగ్ ఇచ్చారు. సో నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. వీళ్ళ దగ్గర నుంచి ఒకటి నేర్చుకున్నాను నేను, మనకున్న దాంట్లోనే ఏదైనా కానీ వచ్చిన వాళ్ళకి మంచిగా చేయొచ్చు, గొప్పలకైతే బాగకూడదు. కారు ఉంది మొత్తం, వాళ్ళ ఫ్యామిలీ కూడా ఉన్నారు, నన్ను కూడా జాయిన్ అవ్వమంటే వెళ్తున్నాను. సో కొన్ని ప్లేసెస్ ఉన్నాయి, కవర్ చేసేద్దాం ఈరోజు మన వాళ్ళతో కలిసేసి. చూద్దాం ఎలా ఉంటుంది ఏంటో, ఈ వ్లాగ్ బాగుంటుంది అనుకుంటున్నా. సో నాతో కలిసి మీరు కూడా ట్రావెల్ చేసేయండి, వెళ్ళిపోదాం. అంతా కూడా మొత్తం పోలీసు ట్రైనింగ్ ఏరియా అండి అస్సాంలో. మెయిన్ ఏంటంటే మనోడి పేరు సందీప్. సో ఇతను ఏంటంటే ఇక్కడ లవ్ మ్యారేజ్. సో వాళ్ళ వైఫ్ శ్రీకాకుళం, అతను ఆవిడ ఏంటంటే అస్సాంలో తెలుగు ఫ్యామిలీ సెటిల్డ్. వాళ్ళ బంధువులు శ్రీకాకుళం ఉంటే తిరునాళ్ళకి వచ్చారు. సేమ్ అదేదో నాని మూవీ ఉంటుంది కదా, తిరునాళ్ళకి ఒక అమ్మాయి వస్తుంది అట్లా లవ్ చేసుకొని. కాకపోతే అది లవ్ ఫెయిల్యూర్, మనోడు లవ్ సక్సెస్ఫుల్. వచ్చేసి వాళ్ళ సిస్టరు. సో ఇప్పుడు ఏంటంటే మనం వెళ్తున్నాము. బ్రో ఏంటంటే ఈ కారు మొత్తం డ్రైవింగ్ అనమాట ఇక్కడ. సో ఇంకా ఆంధ్రాలో ఆ లవ్ స్టోరీ అయిపోయిన తర్వాత పెద్ద చిన్న గొడవే జరిగిందిలే అక్కడ వాళ్ళ ఫ్యామిలీకి అతనికి. ఇంకా అస్సాంలో ఇంకా వీళ్ళు ఉన్నారు కదా, సో ఇంకా వీళ్ళు ఇక్కడికి వచ్చేసి సెటిల్ అయిపోయాడు. ఇంకా ఒక మొక్కలో చెప్పాలంటే ఇల్లరికం, అంతేనా బ్రో? అంతే అది. కానీ మనోడు నిజంగా చాలా హార్డ్ వర్కర్ అండి. ప్రేమించిన అమ్మాయి కోసం ఇల్లరికం వచ్చాడు. సో చాలా కష్టపడుతున్నాడు. హ్యాట్స్ ఆఫ్ బ్రదర్, నిజంగా నీ నుంచి నేను చాలా నేర్చుకున్నాను. సో అది కారు డ్రైవింగ్ అనేది చేస్తున్నాడు. మనం చేసే ప్రొఫెషన్ ఏదైనా కానీ మనస్ఫూర్తిగా చేయాలండి. సో అలా తక్కువ ఎక్కువ అని ఉండకూడదు మనకి. సో అది హ్యాట్స్ ఆఫ్ బ్రదర్ మంచిగా. సో ఇప్పుడు వచ్చేసి మనం జాలుకుబారి మన బ్రదర్ ఉండే ఏరియా. ఇక్కడ నుంచి ఎక్కడికి బ్రో మనం వెళ్ళేది? ఇప్పుడు కామాఖ్య టెంపుల్, దానికన్నా ముందు షాపింగ్కి వెళ్తాం కదా, షాపింగ్ ఏరియా ఆదాబారి. అక్కడ అన్ని చీప్ ప్రైజెస్కి దొరుకుతాయి కదా. మనోడేమో పెద్ద షాపు తీసుకొచ్చాడు. మన బడ్జెట్ ఏమో 200 300. చూస్తున్నారు కదా ఎంత పెద్ద దొరుకుతలే అంటున్నాడు. మనకి తెలియదు కదా ఈ అస్సాం గురించి, వెళ్ళి చూద్దాం. ఇక్కడ బాగా చలిగా ఉంటుందండి, అందుకే ఇక్కడికి రావడానికి గల రీజను. మరి చలికి దీనికి సంబంధం ఏంటంటే ఇక్కడ స్వెటర్లు అయ్యి తక్కువ రేటుకు దొరుకుతాయి అంటే వచ్చాను. చూస్తున్నారు కదా అక్కడ అది 1000 రూపీస్ ఉంది ఎంఆర్పి, 70% ఆఫ్. అంటే మనకి ఎంతకు వస్తుంది? 300కి వస్తుంది. అలా తక్కువ రేట్లో ఉంటాయండి. చూసి తీసుకున్న వాళ్ళని వచ్చాను. ఇంకా చాలా రకాలు ఉన్నాయి ఇక్కడ, 50% ఆఫ్, 70% ఆఫ్, చాలా రకాలు ఉన్నాయి ఇక్కడ. ఇవన్నీ కూడా అయ్యే మోడల్స్ కొంచెం తక్కువ ప్రైస్లో అయితే ఇక్కడ దొరుకుతాయి అంట, అందుకని ఇక్కడికి వచ్చాము. చూస్తున్నాను మరి సెట్ అవుతాయో సెట్ అవ్వో. నాకు సెట్ అయితే ఒకటి తీసేసుకుంటాను. ఏదో కొందామని వచ్చి ఏదో కొన్నాను. ఇక్కడ జాకెట్లు వచ్చేసి మనకి నచ్చింది వచ్చేసి మనకు కావాల్సిన సైజు లేదు. ఇక్కడ ఉన్నాయో మనకి సెట్ అవ్వట్లా. ఇది తీసుకున్నాను, కేవలం 42 రూపాయలు మాత్రమే పడింది ఆఫర్లో, చాలా చీప్. ఇదే బయట కొనాలంటే 200 ఉంటుంది. సో మొత్తానికి మాల్ ఏంటో కానీ చీప్ ప్రైజెస్లో ఉంది గువాహతిలో. పేరేం పేరు దీని పేరు? బజార్ ఇండియా. గువాహతి వస్తే ట్రై చేయండి. ఇప్పుడు మన షాపింగ్ అయిపోయిన తర్వాత మనమైతే కామాకి టెంపుల్కి అయితే వెళ్తున్నాం గువాహతిలో. ఈ గువాహతి వచ్చి ఎవరైనా కానీ అక్కడికి వెళ్ళాల్సిందే. ఇంకా అదేంటో కాదండి, దుర్గామాత టెంపుల్. నేను అనుకోలా ఈ గువాహతి వచ్చి అక్కడికి వెళ్తానని చెప్పి. ఇదే మెయిన్ గేట్. వెల్కమ్ టు మా కామాఖ్య దేవాలయ. ఈ టెంపుల్ గురించి నేను చెప్పడానికి పెద్దగా ఉంది. ఏంటంటే దుర్గామాత ఒరిజినల్ టెంపుల్ అని కొట్టాను గూగుల్లో, కామాఖ్య అస్సాం అని వచ్చింది. నేను ఏదో యాదృచ్ఛికంగా కొట్టాను. నేను ఇన్ని రోజుల నుంచి విజయవాడలో మంది మెయిన్ అనుకున్నాను.
బట్ కనకదుర్గ మెయిన్ టెంపుల్ అని కొడితే విజయవాడ అని వస్తుంది, దుర్గామాత అని కొడితే కామాఖ్య వచ్చింది అస్సాంలో. దేన్ని తక్కువ చేయలేండి, బట్ దుర్గామాత మనం ఎక్కువగా దుర్గామాత అంటాం కాబట్టి కొంచెం ఇప్పుడు మనం అస్సాంలో ఉన్నాం కాబట్టి దీనికి ప్రిఫరెన్స్ ఇద్దాం. పైకి అయితే వెళ్తున్నాం, కొండపైకి. ఇది వచ్చేసి వ్యూ పాయింట్, వ్యూయింగ్ పాయింట్ మొత్తం కూడా. సో ఇట్లా చూసుకోవచ్చండి కావాలంటే. నాకు యాక్చువల్గా ఇట్లాంటివి చూపించిన ఇష్టం ఉండదు, మనోడే చూపిద్దాం అన్నాడు, సో అందుకని ఆగాను మనోడి మాటలకి రెస్పెక్ట్ ఇచ్చి. మొత్తం చూడవచ్చు ప్రశాంతంగా, కాసేపు రిలాక్స్ అవుదాం అనుకుంటే. కానీ జాగ్రత్తగా ఉండాలి ఇట్లా వీడియోలు తీసుకునేటప్పుడు. మొబైల్ కింద పడిందా అంతే, అస్సాంలో అస్సాం అయిపోతారు మీరు కూడా. కొండపైన ఇట్లా బైక్ పార్కింగ్, కార్ పార్కింగ్ మొత్తం ఉంటుంది. ఇట్లా మనం పెట్టేసుకొని ఇంకా టెంపుల్కి వెళ్ళిపోవడమే. ఇట్లా వెళ్తే టెంపుల్ వచ్చేస్తుంది. నా దృష్టిలో ఇదంతా కూడా బిజినెస్ జరుగుతుంది ఇక్కడ. అంతా బిజినెస్ మయం అన్నట్టుంది. అంతేలే, ఎవరు బ్రతుకు తెరువు కోసం వాళ్ళు. ఇంకెంత దూరం పోయి ఆ టెంపుల్? ఎక్కువ దూరం ఉండదు. సేమ్ ఇక్కడ నాకు ఎలా అనిపిస్తుంది అంటే కలకత్తా కాళీఘాట్ టెంపుల్ దగ్గరికి వెళ్ళిన ఫీలింగ్ అయితే కలుగుతుంది ఇక్కడికి వస్తే. కామాఖ్య టెంపుల్కి వచ్చినప్పుడు సో మన చెప్పులు ఏమైనా పెట్టుకోవాలనుకుంటే ఇట్లా పూజ సామాగ్రి షాప్స్ ఉంటాయండి. వీళ్ళ దగ్గర సామాన్లు కొనుక్కుంటే మనం ఏమైనా ఇక్కడ పెట్టేసుకోవచ్చు ఫ్రీగా, వీళ్ళే ప్రొవైడ్ చేస్తారు, ఎటువంటి మనీ పే చేయాల్సిన అవసరం లేదు. సో మనం అయితే పెట్టేసాం అక్కడ. సో చెప్తున్నా ప్రతిదీ ఒక ఇన్ఫర్మేషన్లా ఉండాలి. ఇంకోటి ఇక్కడ ప్రసాదం లోపల మనకి టెంపుల్లో ఇవ్వరు, సేమ్ మనకి కలకత్తాలో ఎలా ఉంది ఇక్కడ కూడా అలాగే. ఈ బాక్స్ మనం కొనుక్కెళ్ళామంటే అమ్మవారి పాదాలకి తాకిచ్చిస్తారు, అదే ప్రసాదం ఇంకా. సో ఇక్కడ కూడా అంతే, మొత్తం కూడా ఇవన్నీ కూడా తీసుకోవచ్చు. ఇట్లాగే బయట చాలా షాప్స్ ఉన్నాయి, మీరు ఇక్కడ ఏ షాప్లోకి వెళ్ళినా కానీ పూజ సామాన్లు అవన్నీ కొనుక్కుంటే వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు మొత్తం కూడా. గది మరి ఇంకా లోపలికి వెళ్తే ఇట్లా టెంపుల్ ఇదే, ఇంకా కామాఖ్య టెంపుల్. జనాలు బాగానే ఉన్నారు, ఫ్లోటింగ్ ఇక్కడ సైడ్. ఇక్కడ ఫోటోలు కూడా తీస్తున్నారు, చూస్తున్నారు కదా. ఆ కెమెరా అయితే గుడి అనేమాల ఫోటో కూడా తీసిస్తారు. నాకు తెలిసి మ్యాక్స్ మనం గుడి లోపల దర్శనానికి అయితే వెళ్ళట్లే ఇప్పుడు, ఎందుకంటే దర్శనం టికెట్ లోపలికి వెళ్ళాలంటే ఎంత బ్రో? టికెట్ ఎంత ప్రైస్? 500 600. ఉచిత దర్శనం 3 గంటలకు రావాలి. ఉదయం పూట, ఉదయం 4-3 గంటలకు వస్తే అయిద్ది. 1 గంట 2 అయిపోతుంది. అబ్బో, ఉచిత దర్శనం. డబ్బులు లేకపోతే విలువ లేదండి, అది అంతా డబ్బుతో నడుస్తుంది. ఒక టికెట్ తీసుకొని పంపిస్తారు, వెంటనే అయిపోయింది దర్శనం. అది టికెట్ తీసుకొని పంపించే దర్శనం వెంటనే అయిపోతుంది. 500-600 అంట. ఎందుకంటే బొక్క గుడి ప్రాంగణంలోకి వచ్చి మమ అనుకొని వెళ్ళిపోతే సరిపోయింది, దేవుడిని మనసులో దర్చుకొని. ఎందుకంటే ఫ్రీగా వెళ్ళాలంటే ఆ లైన్లో ఉండాలి. ఇప్పుడు మనోడు కూడా అదే చేస్తున్నాడు. సో అది ఉచిత దర్శనం అంట. చూడండి ఎంతమంది జనాలు ఉన్నారు. సో ఇక ఏముంది, ఆ దీపాలు అవన్నీ ముట్టించేసి ఆ కొబ్బరికాయ ఏదో ఉంటుంది కదా కొట్టేసి మమ అనుకొని ఇంక వెళ్ళిపోతారు అనుకుంటా వీళ్ళంతా. అంతా భక్తి 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 భక్తి. ఇంకా ఇక్కడ మేకల్ని అట్లన్నింటిని బలిస్తూ ఉంటారు. నరబలి అదే మేకబలి, మేకల్ని అట్లన్నింటిని బలిస్తూ ఉంటారు ఏరియా ఇది. ఇది వచ్చేసి ఇక్కడ నమ్ముతారండి బాగా. అక్కడ మనం డబ్బులు పెడితే ఉన్నాయి అనుకోండి మన కోరిక నెరవేరిద్దంట. సో చాలా మంది పెడుతున్నారు. సో మన లెక్క చెక్ చేద్దాం. సో పెట్టాను, నా కోరిక ఏంటో మీ అందరికీ తెలుసు కదా. సో మనం ట్రావెలింగ్ చేయాలంటే డబ్బులు కావాలి. అయ్యో నా వల్ల ఒకళ్ళ కాయిన్ పడుతుంది, డబ్బులు కావాలి. సో డబ్బులు కావాలంటే నా కాయిన్ ఉంది. సో నేను పెట్టిన కాయిన్ అయితే పక్కన వేరే వాళ్ళు వచ్చి ట్రై చేయడం వల్ల అది పడిపోయిందండి. సో మనం పెట్టింది అయితే ఉంది, మన కోరిక బలమైంది. చూద్దాం రాబోయే రోజులు ఎలా ఉంటుందో ఏంటో. ఇంకా అది లోపల టెంపుల్ లోపలికి అయితే మనం వెళ్ళలేదు. మీకు ఒక పిక్చర్ అయితే గూగుల్లో డౌన్లోడ్ చేసి వేస్తున్నాను, లోపల అమ్మవారి పిక్చర్ ఎలా ఉంటుంది ఏంటనేది. సో చూసేయచ్చు మీరు. ఇంకా అయిపోయింది కదా బ్రో ఇక్కడ. సో ఇంకా వెళ్ళిపోతాను నెక్స్ట్ లొకేషన్కి. అన్నదానాలు కూడా పెడుతున్నారండి.
ఏం లేదు, వాళ్ళే పిలుస్తారు వెళ్తుంటే. వచ్చాను ప్రసాదం అనుకొని వస్తే మొత్తం చూశారు కదా, ఫుల్ మీలే ఇచ్చేసారు. ఇంకా మొత్తం ఓసీలో ఫుడ్ దొరికింది, కుమ్మేసేయాలి. కుమ్మేసి నెక్స్ట్ లొకేషన్కి అయితే వెళ్ళిపోదాం. మనం అందరు తింటున్నారు ఇక్కడ, సో నెక్స్ట్ లొకేషన్కి అయితే వెళ్ళిపోదాం తినేసి. ఇప్పుడు వచ్చేసి మనం గువాహతీలో ఉన్నాం కదా. ఈ గువాహతీలో జూ పార్క్ ఒకటి ఉందండి, అక్కడికి వెళ్తున్నాం. సో మీకు అటు సైడ్ మొత్తం కనపడేది ఇది ఎలక్ట్రికల్ బస్ కూడా ఉంది ఇక్కడ. ఎలక్ట్రికల్ బస్ అండి అది. అది మొత్తం కూడా బ్రహ్మపుత్ర నది అండి, పెద్దది. నేను మా గత వీడియోలో మీకు చూపించాను, అస్సాం అయిపోయారనే ఒక వీడియో చేశా కదా. సో దాంట్లో ఉంటుంది బ్రహ్మపుత్ర రివర్. అది క్రాస్ చేసిన తర్వాత ఇంకో రివర్ క్రాస్ చేస్తేనే నేను అస్సాం అయిపోయాను. ఆ వీడియో చూస్తే మీకు అర్థమైందిలే. సో బ్రిడ్జెస్ అవన్నీ కడుతున్నారు ఇటు సైడ్ నుంచి అటు సైడ్కి వెళ్ళడానికి. చాలా కిలోమీటర్లు ఉంటుంది కదా ఇటు సైడ్ నుంచి అటు సైడ్కి. ఎన్ని కిలోమీటర్లు మొత్తం ఈ బ్రిడ్జా? ఇది 2.5. ఓన్లీ 2.5. ఇంకోటి ఇప్పుడు కొత్తగా శాంక్షన్ అయింది 4.5. అది 2.5, 4.5 అండి. కానీ చెప్తున్నాను, ఇప్పటి వరకు నేను చూసిన టాప్ బ్రిడ్జెస్లో ఇట్లా రివర్ పైన ఉన్నది బంగ్లాదేశ్లో ఉంది. దాని పేరు పద్మ సేతు బ్రిడ్జ్, 6.2 కిలోమీటరు. దాన్ని గేమ్ చేంజింగ్ బ్రిడ్జ్ అని కూడా అంటారు. అదే పెద్దది ఇప్పటి వరకు నేను చూసిన బ్రిడ్జిల్లో. చూద్దాం రాబోయే రోజుల్లో ఇంకేదైనా పెద్దగా కనపడితే చూపిస్తాను. అస్సాం స్టేట్ జూ కమ్ బొటానికల్ గార్డెన్. ఆ ఫ్రంట్ గేట్ నుంచి కార్ అనేది ఎలో చేయాలి లోపలికి. మామూలుగా జూ పార్క్లో కార్స్ ఎలా ఉండవు. మనోడు ఏంటంటే ఇన్ఫ్లుయెన్స్ వాడుతున్నాడు, తెలిసిన వాళ్ళు ఎవరు ఉన్నారంట. సో ఇక్కడ జూ పార్క్ ఇప్పుడు మనం ఫ్రీ ఎంట్రీ అనమాట. అంటే మామూలుగా మనీ పే చేసి వెళ్ళాలి. 80 రూపీసో 100 రూపీసో ఒక్కొక్క పర్సన్కి ఉంటుంది. మన బ్రో అమ్ముడు వెళ్తున్నాం కాబట్టి అస్సాంలో ఉంటున్నారు. 7 ఇయర్స్లో చాలా ఇన్ఫ్లుయెన్స్ సంపాదించుకున్నారు. సో ఆ ఇన్ఫ్లుయెన్స్ వాడి ఇప్పుడు మనం ఫ్రీగా విత్ కార్ వేసుకొని వెళ్ళబోతున్నాం. జూ బ్యాక్ సైడ్ గేటు ఇటే వస్తుందని అనుకుంటున్నాం. అంటే ఫ్రంట్ సైడ్ గేట్ ఇందా చూసారు కదా మీకు వీడియోలో. బ్యాక్ సైడ్ గేట్ వచ్చేసి ఇటు వెళ్ళాలి. వచ్చేసాం. సెక్యూరిటీ గార్డ్ అడిగితే మనోడు ఎవరో పేరు చెప్పాడు, ఏం మాట్లాడలా. మొత్తానికి ఎవరిదో పవర్ఫుల్ పేరే చెప్పినట్టున్నాడు. ఏంటి భయ్యా, పవర్ఫుల్ కాదా? అంత పవర్ఫుల్ కాదు, అంత పవర్ఫుల్ కాదు. ఏదో పని అయితే అయింది కదా, అయిపోయింది. ఇదేనా జూ? ఇంకా బ్యాక్ సైడ్ జూ. ఈ జంతువులు లోపల ఉన్నాయి. ఇటు నుంచి వెళ్ళిపోవడమే, ఇంకా ఎవడేమో టికెట్ కూడా. మీరు కార్లోనే ఉంటారా? నా పరిస్థితి కూడా అంతే ఉంది, అక్కడ ఫుడ్ తినకాడ నుంచి. ఇది ఇది ఎట్లా తిరుగుతుంది? ఇది జంక్ అంట, ఎట్లా చేయాలి? ఇంకా తగులుతీ, ఇక ముందలు చూద్దాంలే. ఇదిగోండి జంక, ఎక్కడే ఉంది. ఇదే జింక, అడవి జింక. ఇది డిఫరెంట్గా ఉంది. హలో, హాయ్. అదిగోండి, అబ్బో భలే దూకిందే. ఓపో, అన్ని జింకలు అయితే. ఇది కోతి. హాయ్, హలో, హౌ ఆర్ యూ? 1, 2 కోతులు. కొత్త జంతువులను ఇలాగే స్పాట్ చేసుకుంటే వెళ్ళిపోదాం మనం. హలో, హాయ్, హౌ ఆర్ యూ? యానిమల్ ఏమో కానీ వీడు మాత్రం ఎంత ఎగ్జైట్ అవుతున్నాడు. అక్కడ రైనో ఉంది కదా, ఖడ్గమృగం. ఆ రైనో గురించి మాట్లాడుకుంటే నేను కాజీరంగా నేషనల్ పార్క్ వెళ్ళి అసలు చూసి నాకే బోర్ కొట్టేసింది. ఏంట్రా బాబు ఈ రైనోలని. అదిగోండి రైనో దగ్గరికి వచ్చాను. ఓ ఏంటి అరుస్తుంది, ఆ విధంగా అరుస్తుంది. గట్లా ఉంటుంది రైనో. ఇంకా రైనో అస్సాం అంటే నాకు గుర్తుకు వచ్చేది అస్సాంలో అస్సాం అయిపోయానని అనిపిస్తూ ఉంటుంది నాకు. పులి దగ్గరగా వచ్చేసినాయిగా. డు నాట్ ఎలో ద చిల్డ్రన్. బుద్ధున్నాడు ఎవడైనా వెళ్తాడు దగ్గరికి. టైగర్స్ ని చూసారు కదా, అదిగోండి అటు ఇటు తిరుగుతున్నాయి. లక్కీగా స్పాట్ చేసామని చెప్పుకోవచ్చు మనం. నాకైతే రియల్ కన్నా కెమెరాలోనే కొంచెం మంచిగా కనపడుతుంది. చూడు ఏదో చిన్నపిల్లలు బాగా ఎగ్జైట్ అవుతూ ఉంటారు చూస్తానికి.
అందరు వాళ్ళే ఎక్కువ శాతం. ఇదిగోండి యానిమల్ చూస్తున్నారు కదా, సో ఇలాంటి చాలా ఉన్నాయి. నేను కేజ్ దగ్గర పెట్టాను, మీకు అర్థం కావాలంటే నేను ఇప్పుడు బ్యాక్ అంటున్నాను. సో అట్లా తీస్తున్నాను నేను రికార్డు. సో అంతేకాని చాలామంది తీస్తున్నారండి. సో పైన అట్లా ఉంటుంది ఇంకా మొత్తం రకరకాల యానిమల్స్. నేనేంటంటే అన్నీ కాదు, అన్నీ చూపిస్తే సోదైపోద్ది, అందుకని నేను కొన్ని మెయిన్ చూపించేసి వెళ్ళిపోతాను. ఇప్పుడు దాకా మనం ఏమేమి చూసాం, రైనో, జింక, పులి, ఇట్లాంటి మెయిన్ ఇంకో 2-3 చూసేసి వెళ్ళిపోదాం. మీకు రఫ్గా ఒక ఐడియా వస్తుంది అస్సాం జూ పార్క్ ఇలా ఉంటుందని. ఇది పులి ఇందా చూసాం కదా, సో అటు సైడ్ ఇంకో సైడ్ వచ్చాము. అదిగోండి ఇక్కడ ఓ పులి, సో అటు సైడ్ ఇంకో పులి, ఇక్కడ ఇంకేదో జంతువు ఉంది. ఇట్లా కంచెలోంచి తీసి సంతోషపడ్డమే, దగ్గరికి వస్తే కళ్ళతో ఇంకొంచెం మంచిగా చూడొచ్చు. సౌండ్ వినపడుతుంది చూడండి, సింహకి వినపడుతుందా సౌండ్? వెళ్దాం బ్రో, లైన్ అరుస్తుంది. ఇంకేమన్నా ఇటు బొంగ ఏం లేవుగా. ఒరే నువ్వు అన్న అంటావు అంకుల్ అంటావు ఏంటి రాసులో? అరుస్తుంది. ఇదే అన్నమాట లైన్, ఇందా చూస్తుంది, దీన్నే లైన్ అంటారా? లైన్ అంటే ఇంకా బొచ్చదంతా అలా ఉండిద్ది అనుకున్నా, అదే జుట్టు మామూలుగానే ఉంది. ఇది నక్కల సౌండ్ ఎప్పుడైనా విన్నారా? నరవండి. ఎలుగుబంటి. హలో మైక్ చెక్ 1 2 3. ఇదిగోండి దానిపైన మొనుకుంది ఎలుగుబంటికి ఇంత లగ్జరీయా? ఇక్కడ కొంచెం క్లియర్గా చూడొచ్చు ఆ వైజాగ్ పార్క్ అనే ఎలుగుబంటుల్ని. ఏందో ఈ జూ పార్క్ అంటారు, పార్క్ జంతువులను చూస్తామైనా రిలాక్స్ కూడా అవ్వచ్చు కూర్చొని. చూశారు కదా, దానికి మాంసం పెట్టారండి, పులికి తింటుంది. అంతా మాంసమే, ఫుల్ కేజు. అంటే అంత డేంజర్ అయితే డబల్ ఫెన్సింగ్ వేసి పెట్టారు దానికి. హలో హాయ్ చీతా, దిస్ ఈజ్ రామ్ ఫ్రమ్ ఇండియా. ఇట్లా కొన్ని యానిమల్స్ అయితే ఓపెన్గా తిరుగుతున్నాయి. దీని పేరేంటో నాకు తెలీదు, మీకు తెలిస్తే నాకు కామెంట్ చేయండి. బ్రో అదేంటి గాడిదా? రకరకాలు ఎన్నెన్నో ఉన్నాయి. ఏం చేయదు కదా ఇది మనుషుల్ని, శాకాహారి సాధ్ జంతువు కదా. దీన్ని జిరాఫీ అంటారంట. ఏందో నాకు ఓపిక అయిపోయి మొత్తం పేర్లు మర్చిపోయాను. ఇదిగోండి 50 రూపీస్ అంట. మొత్తం మనకి రౌండ్స్ వేసి చూపిస్తారు ఇట్లాంటి వెహికల్లో, ఎలక్ట్రానిక్ వెహికల్. ఇది వచ్చేసి క్రొకోడైలు చూస్తున్నారు కదా, జూమ్ చేస్తున్నాను, అసలు దగ్గరగా అలా ఉంటుంది అనమాట. చాలా చిన్న క్రొకోడైల్ ఇది. సో జూమ్ అవుట్లో ఇలా ఉంది. ఇంకేమైనా ఉన్నాయి ఇక్కడ? ఓన్లీ ఒకటే కదా ఉంది క్రొకోడైలు. సో నీళ్ళల్లో ఉంటుందండి, చాలా రిస్క్, జాగ్రత్తగా ఉండాలి. అయినా మనకి ఇబ్బంది ఏముంది, కంచెలు ఉన్నాయిగా. ఇలాంటి పిల్లల్ని తీసుకొచ్చినప్పుడు మాత్రం జూకి జాగ్రత్తగా ఉంచుకోండి, ఏం తెలియదు వాళ్ళకి. ఇది వచ్చేసి కొండ చిలువలా ఉందండి, నిద్రపోతున్నాయి పాపం. ఇంకేమున్నాయి? వైపర్స్ అన్ని కొండ చిలువలే, మామూలు పాములు. మనకి రాటిల్ స్నేక్ ఇట్లాంటివి ఏమైనా కనపడితే బాగుంటుంది. ఏం క్లియర్గా ఏం కనపట్లేదు, అది గ్లాస్ మొత్తం నీట్గా క్లీన్ చేయాలి వాళ్ళు. ఇట్లా అండర్ మెయింటెనెన్స్ ఎట్లా ఉంటే ఎట్లా చెప్పండి. చాలా ఇప్పుడు చాలా చూశాను ఈ డియర్స్, ఎక్కడ పట్టినా ఉన్నాయండి. ఏం చెప్పాలి, ఇంకా రకరకాలుగా ఉన్నాయి. సో ఇక్కడ వీటి గురించి రకాలు ఉంటాయి కదా, క్లియర్గా ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాయి. వెయిట్, ఎన్ని రోజులు
ఏంటా మొత్తం లైఫ్ స్పాన్ మొత్తం తెలుసుకుందాం అనుకుంటే ఇంక ఇవి క్లియర్గా చూడాలంటే ఇది అది. సో ఇంకా ఇంకేముంది బ్రో, మొత్తం ఆల్మోస్ట్ మెయిన్ అన్నీ చూసాం, ఇంకా చిన్న ఏం చూస్తాం. సో ఇంకా వెళ్ళిపోదామా? టర్కీ కోళ్ళు అని అంటారు వీటిని. చూస్తుంది గట్లా ఉంటుంది అనమాట. అలాగే ఏందో చాలా పెద్దలా ఉంది. జూమ్ అవుట్లో ఇది పరిస్థితి. వాష్రూమ్ ఫెసిలిటీస్ అయితే వరస్ట్గా ఉన్నాయండి ఈ జూలో, అస్సాం జూ పార్క్లో. చూస్తున్నారు కదా, లేడీస్ది క్లోజు, జెంట్స్ది క్లోజు. ఈ పరంగా అయితే ఇబ్బంది పడాల్సిందే. ఇంకా డెవలప్ కావాలి ఇటు కూడా. మనోడు ఫుడ్ విషయంలో అసలు ఏంటో నాకు అర్థం కావట్లా. ఎలా తినాల్సిందే అన్నట్టుగా పెడతానే ఉన్నారు. అన్ని రకాల ఫుడ్లు తినేసరికి నాకు తేడా కొట్టేసింది. అంటే ఎప్పుడు అలవాట్లేదు కదా. సో ఇప్పుడు వచ్చేసి మనం ఇంకా వ్లాగ్ అయిపోలేదు. సో మనం వచ్చేసి బ్యూటన్ గ్యాస్ అది ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నా. సో ఇప్పుడు తీసుకోబోతున్నాం, వెళ్దాం. బ్యూటన్ గ్యాస్ అయితే తీసుకున్నాను. సో ఇదే షాపు. ఈ బ్యూటన్ గ్యాస్ ఎక్కడ దొరికిద్ది అంటే అండి, ఏసీ స్పేర్ పార్ట్స్, ఫ్రిడ్జ్ స్పేర్ పార్ట్స్ అమ్మే చోటే దొరికిద్ది. మిగతా వాటి దగ్గర చాలా కష్టం. నేను గూగుల్ మ్యాప్లో చూసుకొని వచ్చా. భయ్యా బయట కార్ ఆపాడు. నేను 3 తీసేసుకున్నాను. 3 ఎందుకు తీసుకున్నానంటే మళ్ళీ నాకు బయట దొరకవేమని చెప్పి. ఒక్కోటి 100 రూపీస్ పడింది, తీసేసుకున్నాను ఇంకా. సో కార్ అక్కడ ఆగింది. సారీ. మార్నింగ్ 10:30కి బయలుదేరాము. ఈ గువాహతి అనేది చాలా పెద్దదండి. నేను ఫస్ట్ ఏమనుకున్నానంటే మన విజయవాడ ఎంత ఉందో అంతే ఉంటుంది అనుకున్నాను. కాదండి, ఒక 2 విజయవాడలు కలిపితే ఎంత ఉందో గువాహతి ఎంత ఉంది, నిజంగా చెప్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు ఆల్మోస్ట్ ఇప్పటి వరకు కార్లో 70 కిలోమీటర్స్ పైనే తిరిగాము. నిజంగా 70 కిలోమీటర్స్ పైనే తిరిగాము కార్లో. ఎంత బ్రో, ఒక 80 అయి ఉండిద్ది అయిపాటికి. 80 కిలోమీటర్స్ తిరిగాము. చాలా నాకే అనిపిస్తుంది, ఏంట్రా బాబు ఈ కార్లో ఇంత స్పీడ్కి వెళ్తున్నా కానీ. స్పీడ్కి వెళ్తుంది, చూస్తున్నారు కదా వెహికల్. చాలా పెద్దది గువాహతి అనేది, చిన్నదైతే కాదు. రోడ్స్ కూడా చాలా బాగున్నాయి అసలు సిటీలో మొత్తం. ఇప్పుడు మేము తిరిగిన రోడ్స్ అన్నీ కూడా చాలా నీట్గా ఉన్నాయి గువాహతిలో. బాగా డెవలప్ చేస్తున్నారు, ఇంకా డెవలప్ చేస్తున్నారు దీన్ని. రాబోయే రోజుల్లో ఒక హైదరాబాదు, ఒక ఏమంటారు, ఒక చెన్నై, ఒక బెంగళూరుతో పాటు ఇట్లాంటి పెద్ద సిటీస్తో పాటు గువాహతి కూడా ఖచ్చితంగా ఉంటుంది. సో ఇక్కడ నుంచి పక్కనే డెకాథ్లాన్ ఉంది. డెకాథ్లాన్లో నిన్న టెంట్ అయితే తీసుకున్నాం కదా. టెంట్ ఎక్కడుంది? మన టెంట్ 3% టెంట్, పెద్ద టెంట్. సో ఈ టెంట్ కింద వాటర్ ప్రూఫ్ది ఒకటి ఉంది కవరు. సో అది నేను నిన్న తీసుకోవడం మర్చిపోయాను. అయినా నేను తీసుకుందామన్న డబ్బులు ఎక్కడుందిలే. సో ఇవాళ కొంత అమౌంట్ అయితే సమకూరిని. ఎంత? 650 రూపాయలు. అది తీసుకున్నాం అనుకోండి. ఒకవేళ మనం అవుట్ సైడ్ టెంట్ వేసుకున్నా కింద అది వేసేసుకుని దానిపైన టెంట్ వేసుకుంటే కింద నుంచి వాటర్ రావన్నమాట. సో వాటర్ ప్రొటెక్షన్ ఉంటుంది. సో అది తీసుకుందామని వెళ్తున్నాను. పక్కనే డెకాథ్లాన్, ఇక్కడ నుంచి ఎంత ఒక 10 కిలోమీటర్లు. సో బ్రో నేను వెళ్తున్నాం. బ్రో వెయిటింగ్. సో బ్రో వస్తున్నాడు. రాగానే ఇంకా బండి మీద వెళ్ళిపోవడమే. ఇదిగోండి మళ్ళీ వచ్చాను డెకాథ్లాన్కి నిన్నటి తర్వాత. సో మన వీడియోలో డెకాథ్లాన్ అయితే ఉంటుంది. సో బండి మీద వచ్చాం నేను బ్రో. పాపం బండి మీద తీసుకొచ్చారు. ఎంత అండి? 10 కిలోమీటర్లు. ఇదే అండి నేను చెప్పింది మీకు. సో ఇది ఏదైతే ఉందో వాటర్ ప్రూఫ్ కవరు, ఇది టెంట్ కింద వేస్తాం. టెంట్ కింద అంటే ఇప్పుడు ఈ టెంట్ ఏదైతే ఉందో ఆ టెంట్ కింద వేసేసి దానిపైన టెంట్ వేసేసుకుంటాం. అప్పుడు మనకేమైంది, కింద నుంచి వాటర్ పైకి రాదు. సో ఇదైతే ఖచ్చితంగా మన దగ్గర ఒకటి ఉండాలి. ఇది యూనివర్సల్ సైజు, దేనికైనా సరిపోద్ది. సో ఇది ఖచ్చితంగా ఉండాలి కాబట్టి తీసేసుకుంటున్నాను. ఎంత? దీని కాస్ట్ 650 రూపీస్ ఏముంది, ఇంకా తీసేసుకోవచ్చు. ఇది ఇంకొక టెంట్ అండి. సో ఇది మ్యాట్రెస్ అంటారు దీన్ని. భలే ఉంటుంది నిజంగా పనుకుంటే. అసలు మొత్తం చేసుకుంటే బాగుంటుందండి. బట్ డబ్బులు ఉండాలి కదా దేనికైనా. సో అది చాలా బెస్ట్ టెంట్ ఇదైతే ఉన్న వాటిలో, నాకు తెలిసిన వాటిలో. లుక్ వేస్తే వేయచ్చు, ట్రై చేయొచ్చు. చాలా బెస్ట్. వెంటిలేషన్ ఏంటి చాలా బాగుంది అసలు టెంట్. వెంటిలేషన్ కూడా ఇచ్చాడు. ఇది మామూలు టెంట్, తుప్పాస్ టెంట్ మనం. అంటే ఇది కూడా మంచిదేలే. ఇంతకుముందు మనం వాడిన టెంట్ ఇది. చిన్నది క్యారీ చేసేయచ్చు సైకిల్ పైన. బిల్లింగ్ అయితే అయిపోయింది. 649 రూపీస్, అంటే 650 రూపాయలు పడింది. థ్యాంక్ యూ ఆకాష్ బ్రో. థ్యాంక్ యూ సార్. సో ఇదే మనది.
ఇది వచ్చేసి మనం ఇట్లా మామూలుగానే కూర్చొని వాడుకోవచ్చు. ఓ దిస్ ఈజ్ యూస్ ఫర్ నార్మల్ గార్డెన్ లైక్ మ్యాట్ టైప్ ఆల్సో, వెరీ గుడ్. సో చాలా రకాలుగా యూస్ చేసుకోవచ్చు. మనమైతే టెంట్ కింద వేసుకుని వాటర్ ప్రూఫ్ కింద యూస్ చేసుకున్నాం. థ్యాంక్ యూ బ్రదర్. థ్యాంక్ యూ సార్. యా ఎస్టర్డే యూ గివ్ మీ నెవర్ ఫర్గెట్. మొబైల్ నెంబర్. ఇదే మన బెడ్. ఇంకా నేను వ్లాగ్ ఎందుకు ఏం చేయలేదంటే ఇది ఇంకా గువాహతిలో ఫైనల్ వీడియో అండి. సో ఇంకా గువాహతిని అయితే వదిలేసి నేను రేపు మేఘాలయ వెళ్తున్నాను. ఆ వీడియో కూడా వస్తుంది. కొంచెం నిదానంగా రిలీజ్ చేస్తాను, ఎందుకంటే ఎడిటింగ్ చాలా కష్టం అయిపోతుంది. నేను తీసే ప్రతి వీడియో 4K 60 ఫ్రేమ్స్లో తీస్తాను. దానివల్ల ఏంటంటే ఒక్కొక్క వీడియో నేను మొత్తం ఎడిటింగ్ కంప్లీట్ అయ్యేటప్పటికి 10 GB ఆర్ 13 GB అలా ఉంటుంది. అంత పెద్ద వీడియో యూట్యూబ్లో అప్లోడ్ చేయాలి, ఆ యూట్యూబ్లో ప్రాసెసింగ్ అవ్వాలి. అసలు మామూలు విషయం కాదు ఇదంతా కూడా. మళ్ళీ దానికి థంబ్నెయిల్ ఒకటి క్రియేట్ చేయాలి. ఆ చాలా ఉంది అసలు ఈ ప్రాసెస్. సో అది అంత ఈజీ ప్రాసెస్ అయితే కాదు మనం చేసేది. ఏదో మీకు చెప్తున్నాను, నా వీడియో చూస్తున్నారు, ఈజీగా ఉంటుంది మీకు చూస్తానికి, కానీ దాని వెనక ఉండేది చాలా కష్టం ఉంది. సో చాలామంది చెప్పారు, నేను కూడా చెప్తున్నాను, నిజంగా కష్టం ఉంది. ఇంకా నాతో పోల్చుకుంటే ఇంకా చాలామంది చాలా కష్టపడుతున్నారు. నాది పెద్ద కష్టం అని కూడా నేను చెప్పను, ఏదైనా కష్టమేలే. సో ఇప్పుడు మన ఫాలోవర్ అదే మన ఏమన్నా అర్థం కావట్లే. ఇంకా మనం మార్నింగ్ నుంచి ట్రావెల్ చేస్తున్నాం కదా, సో ఫుడ్ కూడా మనకి తెస్తున్నారు. ఫుడ్ ఇది మన బెడ్ మనకి ప్రొవైడ్ చేశారు ఇక్కడ ప్రశాంతంగా. అసలు నా కోసమని వాళ్ళు సాక్రిఫైస్ చేసి అక్కడ కింద పనుకుంటున్నారు వాళ్ళు. నాకేం అర్థం కావట్లా. నేను టెంట్ వేసుకొని బయట పనుకుంటాను అయ్యా అంటే, లేదు ఉన్నాం కదా మేము ఉన్నప్పుడు ఇంక దేనికి. ఎప్పటికీ మర్చిపోలేను ఈ వీడియో, ఎప్పటికీ గుర్తుండిపోద్ది. సో ఎప్పుడైనా ఈ వీడియో చూసుకున్నా నేను, నాకు అందరు గుర్తుకు రావాలి. మనకి చేసింది మనం మర్చిపోకూడదు ఎప్పటికీ. సో అది అంటే నా విషయంలో కాదు, మీకు కూడా ఒక మెసేజ్ అనుకోండి. ఫుడ్ తెస్తున్నాడు, చూద్దాం. మన దగ్గరికి తెచ్చారు. సో ఇది పెరుగు. మనం సౌత్ ఇండియాలో పెరుగు తింటాం కదా, సో బ్రదరు అందుకని పెరుగు. మన బ్రదర్ కూడా సౌత్ ఇండియనే, ఇప్పుడు అస్సామీగా మారిపోయాడు మ్యారేజ్ చేసుకొని, బట్ తెలుగు మాట్లాడుతున్నాడు. అంటే రైస్ వేడిగా ఉంది. ఇది కూర, ఇది సాల్ట్ కూడా తెచ్చాడు. పెరుగు చాలా రోజులు అవుతుంది. స్వీట్ పెరుగా బ్రో ఇది? స్వీట్ కాదు కదా, మంచిదేగా. సో తినేసేద్దాం చేతులు కడిగేసుకొని. ఇంకోటి ఈ అస్సాం కల్చర్లో అంటే అండి, సో అట్లా చూస్తున్నారు కదా బౌలు అదంతా కూడా అక్కడే కడుక్కుంటారంట. కొంచెం పోయింది బ్రో. సో చూస్తున్నారు కదా, థ్యాంక్ యూ బ్రో, వెల్కమ్. సో ఇట్లాగా మనకి బౌల్లో ఇక్కడే కడుక్కుంటారంట. ఫస్ట్ ఇక్కడే చేతులు కడుక్కుంటారు, అన్నం తిన్న తర్వాత కూడా ఇక్కడే చేస్తారంట. మనోడిని అడిగా ఎందుకు అలాగా అని, మనోడు ఫ్రాంక్గా చెప్పింది ఏంటంటే బద్ధకం అది. సో అదనమాట. సో టేస్ట్ చేసి చూద్దాం. ఫస్ట్ కాదులే, పెరుగు తర్వాత. ఇది బంగాళదుంప. ఇటు నార్త్ ఈస్ట్ వెస్ట్ బెంగాల్ దగ్గర నుంచి నార్త్ ఈస్ట్ వరకు అందరూ బంగాళదుంప ఎక్కువ తింటారండి. సో బంగాళదుంప ఇక్కడ చీపా, మన సైడ్ అంతా ఇటు కూడా అంతే, బట్ బంగాళదుంప అయితే ఎక్కువ తింటున్నారు ఇటు. అందరూ తినేసి చాలా బాగుంది. బ్రో కూడా అసలు చెప్పాలంటే కారం ఒకప్పుడు తినేవాడు కదా. 7 years బ్యాక్ శ్రీకాకుళంలో ఉండేవాడు. 7 years నుంచి ఇక్కడే ఉంటున్నాడు ఇంకా. సో కారాలు కూడా తినడం మానేశాడు. కానీ బాగుందండి, కారాలు మసాలాలు లేని ఫుడ్, హెల్దీ ఫుడ్. సో ఇంకా అది బ్రో కమాన్. ఇంకా రేపైతే నేను వెళ్ళిపోతున్నాను. చేతులు తీస్తే బ్రో నువ్వు వీడియో నాతో మామూలుగా ఎలా ఉంటే అలా ఉండొచ్చు. సో ఇంకా తినేద్దాం, ఇక్కడ పనుకోవచ్చు ప్రశాంతంగా. పనుకొని నైట్ రేపు లేచేసి మేఘాలయ అయితే వెళ్తున్నాం. అది కూడా ఒక వీడియో వస్తుంది, కంగారు పడొద్దు. సో ఇంకా నేనైతే ఈ వీడియోలో ఉంటాను. వీడియో లెంత్ ఎక్కువ ఉండొచ్చు, బట్ నేను చూపించాలనుకుంది చూపించాననే సాటిస్ఫాక్షన్ నాకు ఉంటుంది. మీరు కూడా కొన్ని విషయాలు నేర్చుకోవచ్చు ఈ వీడియో చూసి. సో నేనైతే ఉంటాను. వీడియో నచ్చితే మీరు ఏం చేస్తారో అదే అండి చేసేయండి. ఉంటా. బాయ్ బ్రో. బాయ్. ఇక్కడే ఉన్నాడు కదా.